హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మన ఇంట్లో కనుక ఏవైనా దుష్టశక్తులు ఉన్నట్లయితే మన ఇంట్లో ఎప్పుడు తరచూ గొడవలు కానివ్వడం కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, మరియు అలాగే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా ఏడుస్తుండడం, ఇంట్లో ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంటుంది. అనవసరంగా ఏదైనా సామాన్లు కింద పడి పగిలిపోవడం కానీ, మనకు నైట్ నిద్రపోయినప్పుడు సడన్గా మెలకువ రావడం కానీ, ఆ మెలకువలో మనం భయపడి గట్టిగా అరవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే, మన ఇంట్లో కనుక ఏవైనా దుష్టశక్తులు ఉన్నాయనుకో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని బయటికి పంపించేసి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించడానికి కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటి అనేది అయితే మనం చూద్దాం. ఇక మనకు నైట్ 12 దాటిన తర్వాత మెలకువ వస్తుంది. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్లయితే అలా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా బయటికి ఒక పని మీద మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా సీసం గ్లాస్ కానీ అద్దం కానీ పగిలిపోయినట్లయితే మన ఇంట్లో దుష్టశక్తి ఉంది అని, మనకి ఏదో కీడు జరగబోతుంది అని అర్థం. అదేంటి అంటే, మన కుటుంబంలోని వాళ్ళు అంటే మన ఇంట్లోని వాళ్ళు ఎవరితోనైనా వాళ్ళకి తెలియకుండానే గొడవ పెట్టుకోవడం కానీ, ఆ గొడవ పెద్దదైపోవడం కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదం జరగడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి నిద్రలో కూడా పీడకలలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే నిద్రల్లో పండ్లు కొరుకుతూ ఉంటారు. అంటే మన ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని అర్థం. అందుకే వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. పీడకలలు వస్తూ ఉంటాయి చాలామందికి. అలా 12 దాటిన తర్వాత కూడా పీడకలలు వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే పీడకలలు మంచి జరుగుతుంది అని అంటారు. దాంట్లో కూడా కొన్ని తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి. తెల్లవారుజామున కనుక మనకు పెళ్లి జరుగుతుంది అని పీడకల వస్తే మనకు ఏదో కీడు జరగబోతుంది అని అర్థం. మన ఇంట్లో వాళ్ళు ఎవరో ప్రమాదంలో ఉన్నారని అర్థం. అలాగే మనకు కూరగాయలు కానీ ఏదైనా పండ్లు కానీ మన కలలో కనిపించినట్లయితే మన ఇంట్లోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడని అర్థం. అంటే మన ఇంట్లో ఒక చిన్న పసిపిల్ల కానీ రాబోతుంది అని అర్థం. అలాగే మన ఇంట్లో ఎప్పుడు కూడా మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలి అని అంటే, మన ఇంటి గడప అంటే మెయిన్ గడప ముందు ఒక ఇనుప ముక్కను మనం ఎప్పుడు తరచూ ఉండనిస్తూ ఉండాలి. అలా అయితే దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే మనం పెంచుకున్న చెట్లు ఏవో ఒకటి సడన్గా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్నట్లయితే మనకు కష్టం రాబోతుంది అని అర్థం. మన ఇంట్లో గోడల మీద బల్లులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే తెల్ల బల్లులు కనిపించడం మంచిదే, కానీ మన ఇంట్లో ఎప్పుడైనా అసలు బల్లులు లేకుండా అసలు ఉండకూడదు. మన ఇంట్లో ఒక్క బల్లైనా మనకు కనిపించాలి. అలా కనిపించినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. అలా కాకుండా నల్ల బల్లులు కనుక మన ఇంట్లో కనిపిస్తే మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం. అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇలా మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పంపించేసి మన ఇంట్లో దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే, మనం ఎప్పుడు కూడా లవంగాలు సాంబ్రాణితో పొద్దున సాయంత్రం పొగ వేస్తూ ఉండాలంటే ఇల్లంతా పొగ వేస్తూ ఉండాలి. ముఖ్యంగా అమావాస్య పున్నమి రోజులలో చేస్తూ ఉండాలి. రోజు చేసుకున్న ఏం కాదు. ఇలా పొగ వేస్తున్నట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, దుష్టశక్తులు కానివ్వండి బయటికి వెళ్ళిపోతాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.